श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 14వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇప్పుడు తరువాతి కథ. గడిచిన అధ్యాయం చివరిలో చెప్పిన దాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు ఆదరయుక్తంగా అవ్వాలి. భావభక్తి అనే రవ్వకేసరిని ఎంత తిన్నా తనివి తీరదు. గొంతు వరకు తిన్నా ఎప్పటికీ పూర్తిగా తృప్తి కలగదు. సరే శ్రోతలారా, ఇప్పుడు ఈ రెండవ కథను మీరు శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం వల్ల అయ్యే సార్థకత మనసుకి ఖచ్చితంగా పట్టుకుంటుంది. బయటికి కనపడేలా సాయిబాబా ఏమీ చేసేవారు కాదు. ఆయన తమ స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కారు. అయినప్పటికీ కూర్చున్న చోటు నుంచి ఆయనకన్నీ తెలిసి ఉండేవి. అందరికీ ఆయన ఆ అనుభవాన్ని ఇస్తుండేవారు కూడా. 3 కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూపతత్వం అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తమ శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.
ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నిటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాల పరంపర వెంటాడుతుంది. తాను జగత్తులోని ఇతర సర్వ ప్రాణులు వస్తువులు వేరువేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల శాస్త్రాభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రహ్మమయ స్థితి ప్రాప్తిస్తుంది. అవిద్య నుంచి ముక్తులవటమే ఏకత్వ ప్రాప్తి కలగటమే. అవిద్య నుంచి ముక్తులు అవటం అంటే ఏకత్వ ప్రాప్తి కలగటమే. మనసులో ఏ కొద్దిగానైనా భేదభావం ఉంటే అప్పుడిక ఏకత్వ భావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్యరహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూపం లేదా బ్రహ్మ నుంచి వేరుగా కనిపించే వాటన్నిట బ్రహ్మే ఉంటుంది. సత్యాసత్య నిత్యానిత్యాల్లోని భేదాలను తెలుసుకోలేని అజ్ఞానులకు బ్రహ్మ లేనట్లే అనిపింపజేసే వాటి అన్ని వైపులా బ్రహ్మే ఉంటుంది. అన్ని రకాల ప్రగాఢ జ్ఞానం ఉండటం అనేది దాని స్వాభావిక గుణం. సంసారంలోని కర్తవ్యానికి అక్కడ చోటు లేదు. అక్కడ నామరూపాలకు స్థానం ఉండదు. అదే ఆ అవయవ రహితమైన బ్రహ్మ. స్వస్వరూపం నుంచి లేదా బ్రహ్మ నుంచి వేరు అని అనుకునే మన స్వభావం వల్ల అజ్ఞానం మోహం అనే అనర్థాల వల్ల నానాత్మం అనే సంభ్రమంలో చిక్కుకునే చిత్తానికి ఏకత్వం అనే జ్ఞానం కలిగితే అది స్వస్థంగా అవుతుంది. నేను వేరు ఇతరులు వేరు అని వేరుగా అనిపించని వారికి ఈ జగత్తంతా అఖండంగా ఏకరసంతో నిండిపోయి ఉండి అది తప్ప వేరే ఏదీ మిగిలి ఉండదు. వారికి నామరూపాలతో పనులు చేయడం ఇష్టం ఉండదు. వారు నానాత్వాన్ని పూర్తిగా వదిలేస్తారు. వారు బ్రహ్మగా అవటం అంటే ఇదే. ఈ జగత్తులో తాము మాత్రమే ఉన్నారు. తాము తప్ప వేరే ఖాళీ స్థలం లేదు. తాము అన్ని వైపులా పూర్తిగా వ్యాపించి ఉన్నారు. తాము తప్ప వేరే ఏది లేదు అన్న భావననే దృఢంగా పెట్టుకోవాలి. మైమరపించే మాయను దూరంగా తరిమేయాలి. తాము తప్ప పరవస్తువు లేదు అని గుర్తుంచుకుని తమ దృష్టిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ భేదభావం ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకి సహజంగానే సందేహం కలగొచ్చు. బ్రహ్మే తెలుసుకోవాల్సిన వస్తువు. జీవుడు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఈ భావన పోగొట్టగల ఉపాయం ఏమిటి? ఏ కొద్దిగానైనా సరే భేదబుద్ధి ఉంటే అనన్యత్వం నశించిపోతుంది. వెంటనే నానాత్వం ఉత్పన్నమై అదే జనన మరణాలకు కారణమవుతుంది. అవిద్యారూప అంధకార దృష్టి దూరమైతే సర్వ సృష్టి కూడా కనిపించకుండా పోతుంది. దృష్టిలో కేవలం స్వస్వరూపం నిండిపోయి ఉంటుంది. నానాత్మం వెంటనే పారిపోతుంది. శుద్ధ జలంలో శుద్ధ జలం కలిస్తే అంతా ఒకటే అయిపోతుంది. మునుపటిది ఇప్పటిది ఒకలాగే కనిపిస్తుంది. వేరుతనం అనేది గుర్తుపట్టడానికి మిగిలుండదు. కట్టె యొక్క ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని అంటిస్తే అవి అగ్ని స్వరూపంలో ఒకటిగానే కనిపిస్తాయి. వాటి ముక్కలు అనే లక్షణము ఆకారము నశించిపోతాయి. అవి అగ్ని స్వరూపంలో లీనమైపోతాయి. అదేవిధంగా ఆత్మ అనేది ఒకటే. ఈ జ్ఞానానికి మరొక ప్రమాణాన్ని ఇవ్వనవసరం లేదు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే రూపరహితం అవటం వల్ల కళ్ళకు కనిపించదు. మిథ్యా కల్పన వల్ల ప్రాణుల చిత్తం నిరంతరం చిక్కుల్లో పడుతుంది. దానివల్ల అది జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ నిరంతరం క్షుబ్ధమైన మనసుతో ఉంటుంది. నామరూపాలనే ఉపాధిని వదిలేసి ఈశ్వరుని సత్యస్వరూప జ్ఞానం కలిగే అవస్థను సాధ్యం చేసుకునే అలాంటి సిద్ధపురుషులను మాయ బాధించదు. వారు సదా ఆత్మానందంలో లీనమవుతారు. అలాంటి స్థితికి చక్కని ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. ఆయన దర్శనాన్ని పొందినవారు నిజంగా ధన్యులు. చంద్రుడు నీటిలో కనిపించినప్పటికీ నీటికి బయటే ఉంటాడు. అదేవిధంగా సత్పురుషులు భక్తులతో చుట్టుముట్టి ఉన్నప్పటికీ వస్తుతః వారి నుంచి ఎంతో దూరంగా ఉంటారు. వారి చుట్టూరా భక్తులు గుమిగూడి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. దృష్టి ఎప్పటికీ మరోవైపుకు చూడదు. సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి గొప్ప సాధు సత్పురుషుల మాటను అనుసరించి వ్యవహరిస్తాడు. వారికి ఈ జగత్తులో ప్రాప్తించని వస్తువు అంటూ ఉండదు. అలాగే తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఉపదేశం ఇచ్చిపుచ్చుకునే గురు శిష్యులు ఈ జగత్తులో అసంఖ్యాకంగా ఉంటారు. అయితే ఉపదేశంతో పాటు అనుభవాన్ని కూడా ఇచ్చే గురువు అరుదుగా లభిస్తుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ప్రారంభించిన ఈ వర్ణన ఇక చాలు. శ్రోతలు ముఖ్య కథలను వినటానికి ఉత్సాహంతో ఉన్నారు.
వినాలన్న వారి కోరిక నెరవేరుగాక. మొగలాయిలోని నాందేడ్ పట్టణంలో ఒక ప్రఖ్యాతి పార్సీ వ్యాపారి ఉండేవాడు. అతను అత్యంత ధార్మికుడు, జనప్రియుడు. అతని పేరు రతన్జీ షాపూర్జవాడియా. అతని వద్ద ధన సంపత్తి అపారంగా ఉంది. బళ్ళు, గుర్రాలు, పొలాలు, తోటలు చాలా ఉండేవి. స్వతహాగా రతన్జీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేవి. అతని వాకిలి నుంచి ఎవరూ కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్ళేవారు కారు. బయట నుంచి చూడటానికి రాత్రింబవళ్ళు అలా ఆనంద సాగరంలో వాళ్ళు మునకలు వేస్తున్నప్పటికీ లోపల రతన్జీ షావుకారిని సహింపరాని చింత అనే మొసలి బాధిస్తూ ఉండేది. అతని ఈశ్వరుని సిద్ధాంతంగా తోస్తుంది. జగత్తులో ఎవరికీ పూర్తి సౌఖ్యం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని కనుక నేను నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని కొందరు అంటారు. అలా ఊరికే అహంకరిస్తారనే కాబోలు. ఏదో ఓ లోకం లేకపోతే దృష్టి తగులుతుందని బ్రహ్మదేవుడు తన స్వహస్తాలతో కావాలనే ఏదో కొద్ది లోపాన్ని దిష్టి చుక్కలా పెడతాడని స్పష్టమవుతుంది. పొంగిపొరలే ద్రవ్యము, బంగారం ఉన్న రతన్జీ షావుకారు వచ్చే పోయే వారికి భోజనం పెట్టి పేదల దైన్యాన్ని దూరం చేసేవాడు. సదా సర్వదా ఆనందంగా ఉండేవాడు. మొత్తానికి జగత్తు దృష్టికి షావుకారు అత్యంత సుఖంగా ఉన్నట్లు అనిపించేవాడు. ఒకరి తర్వాత ఒకరు 12 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలు లేకపోయాక సంపత్తి వల్ల కలిగే సుఖం ఏపాటిది? అతనికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? మనసు హాయిగా ఎలా ఉంటుంది? భక్తి లేని హరికీర్తన, తాళము స్వరం లేని గానము, జంధ్యం లేని బ్రాహ్మణుడు, వీటిలో ఏమి శోభ ఉంటుంది? అన్ని కళల్లోనూ పారంగతుడైనప్పటికీ మంచి చెడు జ్ఞానం లేకపోతే, సదాచారం పాటించేవాడైనప్పటికీ ప్రాణి మాతృల పట్ల దయలేని వాడైతే అదేం శోభ? పాలంపై చందనం తిలకం ఉన్నప్పటికీ, మెడలో తులసిమాలను అలంకరించుకున్నప్పటికీ, నాలుగుతో సాధు సత్పురుషులను నిందిస్తే అందులో ఏం శోభ? పాశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్రలు చేస్తేనో, మెళ్ళో ఏ నగ లేకుండా ఒంటిపై ఎన్ని నగలు వేసుకున్నా మగపిల్లలు లేని ఇంటికి ఏం శోభ ఉంటుంది? నారాయణుడు ఒక సుపుత్ర సంతానైనా ఇస్తాడా అనేదే షావుకారిని అహోరాత్రులు పీడించే ప్రశ్న. మనసు చింతాక్రాంతమైపోయింది. అందువల్ల షావుకారు నిరంతరము దుఃఖితుడై ఉండేవాడు. అతనికి అన్నము నీళ్లు సహించేవి కావు. రాత్రింబవళ్ళు మనసు ఉదాసీనంగా చింతతో ఉండేది. షావుకారు దేవుడికి మొరపెట్టుకునేవాడు. దేవా, ఇంతటి నా ఈ కళంకాన్ని తీసేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి. నా వంశానికి ఓ ఆధారనివ్వు. ఓ ప్రభు, నా మానాన్ని కాపాడు. షావుకారుకి దాస్కన్ పట్ల ఎంతో భక్తి ఉండేది. ఒకసారి షావుకారు తన మనసులోని ఈ కోరికను అతనికి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, షిరిడీకి వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో, ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్చను ఆయనకి నివేదించి ఆయన్ని నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడీ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడీ వెళ్ళాడు. దర్శనానికి మసీద్కి వెళ్ళి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు. సాక్షాత్తు పుణ్యరాశి అయి ఉన్న సాయిబాబాను చూసి షావుకారు హృదయము ప్రేమతో నిండిపోయింది. అతను పూలబొట్టలోంచి అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్లను రాశిలా పోశాడు. తర్వాత అత్యంత ఆదరంతో నమ్రతతో అతను బాబా దగ్గరకు వెళ్ళి కూర్చొని ఇలా ప్రార్థించాడు. ఇది వినండి. గొప్ప సంకటాల్లో పడిన వారు మీ పాదాల వద్దకు వస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసులో గొప్ప ఆశ పెట్టుకొని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను. మీ చరణద్వయాన్ని ఎంతో ఆదరంతో ఒకటి అడుగుతాను. మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు, వస్తానని ఇప్పుడా వచ్చేది? సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతార్థుడు అవుతావు.
ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకు నమస్కరిస్తే బాబా వారు హిందువైనా ముసల్మాన్ అయినా పార్సీ వారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమి తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,00,000 లేక కోటి కూడా తనకి ఎంతకు తోస్తే అంత అడిగేవారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే ఎవరినైనా అడిగి అప్పడిగి తెమ్మనేవారు. ఎక్కడ అప్పు దొరకపోతే అప్పుడే అడగడం మాపేసేవారు. ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను, నా దగ్గర నీవు హాయిగా కూర్చో. దునియా 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 మే కిసి కా కోయి హై और किसी का कोई है, अपना अपना तो यहाँ कोई नहीं है, अपना అల్లా హీ అల్లా హై. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు. నాకు ఒక ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు కానీ బికార్లు కానీ పేదలు బలహీనులు నిర్ధనలు కానీ సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్ళి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణ అడిగేవారు. దీని సారాంశం ఏమిటంటే, దక్షిణ నిమిత్తము చేసుకొని బాబా తమ భక్తుల అహంకారాన్ని అణిచివేసి నమ్రత పెట్టుకోవటం నేర్పేవారు. సాధువులకి ధనం ఎందుకు అని కొందరికి సందేహం కలగవచ్చు. కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంక సహజంగా దూరం అవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకు అసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? గులకరాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణ్యాలు, బంగారు మొహిరీలు వీటన్నిటికీ ఒకే విలువ ఇచ్చిన ఆయన చెయ్యి చాపే ఎందుకు అడిగేవారు? కడుపు నింపుకోవటానికి భిక్ష చేస్తూ వైరాగ్యం అనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగిగా దక్షిణ కోరవలసిన అవసరం ఏమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరుడు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటాడో, అంటే మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, కర్వ అనేవి 9 నిధులు. ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలను తన్నేసి స్వర్గ సుఖాల వైపు పొరపాటును కూడా చూడని వారు అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయ్యుండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దాని మీదే లక్ష్యం పెట్టుకున్న ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసమే ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనస్సు నిరంతరము నిరీక్షతో ఉండాలి. సాయిబాబా ఫకీర్ అయినప్పటికీ ఆయన లోభం వదలట్లేదు. ఆయన ఎప్పుడూ డబ్బు అడుగుతూ ఉంటారు. మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తే రెండో దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరీ అడుగుతారు. నిమిషానికి ఇదేమిటి? పూజా విధిలో నైవేద్యం చూపిన తర్వాత మొదట భోజనానంతరము చేసే అచమానం చేయటం కోసం త్రాగే నీరిస్తారు. తర్వాత నోరు చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పూస్తారు. తాంబూలం ఇస్తారు. అన్నిటికన్నా చివరి దక్షిణ ఇస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనము పెట్టేటప్పుడు లేదా అక్షింతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదట ప్రార్థనను ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల అని దక్షిణ ఇచ్చే మంత్రము ఆ క్షణంలో అనాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అయితే ఈ సందేహాన్ని
నిరసించడానికి గొప్పగా ప్రయత్నించ అవసరం లేదు. క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయడంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలనే. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించడం మీది ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మకార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకు తీసుకెళ్ళవలసిన మార్గంలో మనని నడిపిస్తుంది. అప్పుడు మనసుకి సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటినే జేబులో నింపుకునేవారు. భక్తులు గాని అభక్తులు గాని ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు, నూనె కొనేవారు. ఆయనకి పొగాకంటే చాలా ఇష్టం. బీడీ కానీ లేదా చిల్లుం కానీ తాగేవారు. చిల్లుం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడు కాలుతూనే ఉండేది. తర్వాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరికి మనసుకు అనిపించేది కనుక వారు దక్షిణ తీసుకొని వెళ్ళేవారు. ఎవరైనా ఒకరు 1 పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసల నాణ్యం ఇస్తే దాన్నలాగే తిరిగి 1 పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసల నాణ్యం ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహత్యం పెరిగి భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన్ని పూజించడం మొదలయ్యింది. బంగారం, పువ్వులు, దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజ విధి పూజ చేసేవారికి శాస్త్ర ఆధారం వల్ల తెలుసు. రాజుకి అభిషేక సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురు పూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చాదీవి దక్షిణావంతు. దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యదా అమృతవంత. సువర్ణదానం లేదా హిరణ్యమనే నాణ్యాన్ని ఇచ్చేవానికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత. బంగారు దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టడం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షింతలు వేయడంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు, తాంబూలం అర్పించడం వల్ల సంపత్తి, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వడం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలో గంధం, అక్షింతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ, బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులవుతారు. దైవ పూజ సందర్భంలో దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్యవహారంలో వ్రత ఉద్యాపన సందర్భంలో వాయన దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారు ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చి పుచ్చుకోవడాలనే వ్యవహారాలన్నిట్లో డబ్బు కావలసి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాలలో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దాన్నలా కాపాడుకుంటారు. హిరణ్య గర్భస్థం ఇత్యాది మంత్రాలు ఉచ్చరించే దేవపూజకి ఒకవేళ దక్షిణ అంగీకారం అయితే మరి సత్పురుషుల పూజకి ఎందుకో అక్కర్లేదు. సత్పురుషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు తమ తమ జ్ఞానాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండడం కష్టం. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది. కొందరు సత్పురుషులను పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్నదాన్ని చెప్పేవాడే మహాత్ములు అంటారు. కొందరు దీర్ఘాయుషు కోరుతారు. కొందరు ఏనుగులు, బంగారము, సంపత్తి, ఇల్లు, వాకిళ్ళు అడుగుతారు. కొందరు పుత్ర పౌత్రులను కోరుతారు. కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరుతారు.
బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన్ని హేళన చేయాలని లేదా అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి ఆ దుష్టబుద్ధి నశించిపోయేది. వారు ఆయన చరణ కమలాలపై పడిపోయేవారు. ఇంతటి అదృష్టం ఒకవేళ వారి ప్రారంభంలో లేకపోయినప్పటికీ వారి మనసుకి పశ్చాత్తాపం మాత్రం కలిగేది. వారి అహంకారం ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి అనుభవంలోనికి వచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సర్వదా సంసారంలో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనస్సులు శుద్ధము అవ్వాలని బాబా ఉద్దేశం. యజ్ఞేన దానేన తపస్సా అని వేదవాక్యం. ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారికి దక్షిణ ఇవ్వడం అనే సాధనోపాయాన్ని స్పష్టమైన మాటల్లో చెప్పేది. భక్తులు స్వార్థులు కానీ లేక పరమార్థులు కానీ ఇద్దరికీ కోరినది లభించడం కోసం, తమకు శుభం జరగడం కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురు పుత్రులకి వారి బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత తమకు ఉపదేశించమని అడిగినప్పుడు అదే చెప్పారు. దా అనే ఒక్క అక్షరాన్ని వారికి ఉపదేశించాడు. దాన్ని వారే విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాంతం కావాలి అంటే సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చేయాలని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అది విని బాగుంది, మీకు శుభం కలుగుగాక అని అన్నాడు. దేవతలు వేరు కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణ యుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమనం లేని వారిని దేవతలు అంటారు. అసురులు కూడా మానవులే, కానీ వారు హింస చేస్తూ దుష్టత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు మహాభయంకర లోభంతో పీడించబడతారు. అలా మానవులు 3 రకాలుగా ఉంటారు. లోభం కోరల్లో చిక్కిన మానవులను లోభరూప గోతిలో నుంచి బయటికి లాగడానికి కృపాసాగరులైన శ్రీ సాయినాథులు భక్తులకు శుభం కలగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతూ ఉంటారు. తైత్తిరీయ ఉపనిషత్తులో మొదటి వల్లి 11వ అనువాకంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులోని ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దాన్ని ఎప్పుడు శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానం కాదు. రాజాజ్ఞ మామూలుగా శాస్త్రాలలో చెప్పారని లేదా భీతితోనూ సిగ్గుతోనూ కూడా ఏదైనా ఇవ్వాలి. వివాహం మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ అలా ఉంటుంది. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయ చూపండి, దానం ఇవ్వండి, సంయమనంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అదంతత అంటే అజితేంద్రియత, అదానత అంటే లోభత్వం, పిసినారితనం, అదయాలుత అంటే నిర్దయత్వం. ఈ 3 దోషాలను నాశనం చేయడం కోసం ఈ ఒక్క అక్షరం అనే చిన్న ఉపాయాన్ని తమ శిష్యులకు గురు మహారాజు నిర్దేశించారు. కామ, క్రోధ, లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందడం చాలా కష్టం. అందుకని ఈ సులభోపాయం చెప్పారు. కారంలోని ఏకాక్షరి ఉపాయం శృతిలో ఎలా ఉందో అలాగే స్మృతిలో కూడా చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్ని సమర్థించింది. శ్రోతలకు ఇది చక్కగా అర్థం కావాలని దాన్ని నేను క్రింద ఇస్తున్నాను. త్రివిధం నరక ఛేద్యం ద్వారం నాశన ఆత్మం కామం క్రోధ స్తదా లోభ స్తన్మదే తత్రయం త్యజేత్. కామ, క్రోధ, లోభాలు నరకానికి 3 ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనం అవుతాం.
అందుకని వాటిని నిశ్చయంగా వదిలివేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్సు కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతూ ఉండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురు వచనాలను పాటించడానికి తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? నిజమే, భక్తుల శ్రేయస్సు తప్ప బాబాకి దక్షిణ అడగడానికి మరో కారణం ఏముంటుంది? ఆయన సొంత జీవనం దక్షిణ మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవడం కోసం ఆయన భిక్ష చేసేవారు. మరి దక్షిణ అడగడం వెనుక ఆయనకి స్వార్థమే ఉంటుంది. దక్షిణ అనే దానం ఇచ్చి తన భక్తుల చిత్తం శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణం. సారాంశం: పైన దర్శింపజేసిన వేద వచన అనుసారం దక్షిణ దానం మొదట చేయకపోతే గురు పూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమైనది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థము ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సుకే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తర్వాతి కథా భాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భం సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపం ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకారుని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్ణ వృత్తాంతం చెప్పారు. అయితే అది ఆ షావుకారు మనసుకి గుర్తులేదు కనుక అతనికి ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు ₹3.14 ఇచ్చావు, అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిలోంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాని చూడడం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న ఈ మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తానింతకు ముందు షిరిడీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏది పంపను లేదు. అప్పుడు సాయి మహారాజు అన్న మాటలు ఆశ్చర్యకారకాలు కాదా? అలా ఎప్పుడు జరిగి ఉండకపోవడం వల్ల అతను మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణ ఇచ్చి నమస్కరించాడు. అయితే ఆ చిక్కుముడి అతనికి విడివడలేదు. చివరికి అది అలాగే ఉండిపోయింది. షావుకారు తనక్కడికొచ్చిన పని చెప్పాడు. మళ్ళీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకి ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు: బాబా, చాలా బాగా జరిగింది. ఈ రోజు మీ పాద దర్శనం అయ్యింది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలియదు. అదృష్టవశాత్తు త్రికాలజ్ఞానులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనం అయ్యింది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుణ్ణి మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకి షావుకారు విషయంలో దయ కలిగి ఇలా అన్నారు: ఊరికే అలా బాధపడకు. నీ దురదృష్టం దూరమయ్యే సమయం ఇప్పుడొచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూది ప్రసాదం పోశారు. అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనసులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. అప్పుడు రతన్జీ షావుకారు బాబా ఆజ్ఞ తీసుకొని నాందేడ్కి తిరిగొచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు దాసగనికి వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ప్రసాదపూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ సవ్యంగా జరిగాయి. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. ₹3.14 నువ్వు నాకిచ్చావన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనడంలోని అర్థం నాకు తెలియటం లేదు. మీరదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయలేమిటి? ఈ నాణ్యాలేమిటి? ఇవి ఇదివరకే ఇవ్వడం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధపడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా అర్థం కాని చిక్కు ప్రశ్న అనిపిస్తుంది. మీకేమైనా బోధపడిందా? దాసగను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో ఓ చమత్కారం లాగానే ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది అని మనసుకి ఏది నిశ్చయంగా తోచలేదు. తరువాత ఎంతగానో ఆలోచించిన మీద అతని మనసుకి
ఎంతో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక అవలియ ముస్లిం మహాత్ముడు మూర్తి గుర్తొచ్చింది. అతన్ని జనులు మౌలీ సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారం కూలీ పని చేసుకొని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పడం మొదలు పెడితే గ్రంథంలో విషయ అంతరం అవుతుంది. ఈ మౌలీ సాహెబ్ చరిత్ర నాందేడులోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలీ సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరికీ పరస్పరం ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహెబ్కి ఉపచార పూర్వకంగా పూలదండని, ఫలాలని, తాంబూలాన్ని అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగడం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గనూదాసుకి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తొచ్చింది కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు. ప్రతి పైసా లెక్క కట్టి మొత్తం ఎంతయిందో లెక్క పెట్టారు. ఖర్చు ఖచ్చితంగా ₹3.14 అనాలయ్యింది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వడం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న దేశంలో ప్రతి చోట జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఆయనకి తెలుసు. సాయి సమర్థులకు సర్వ ప్రాణి మాతృలతో ఏకాత్మత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడీ నుంచి ఎంతో దూరం, 2 ప్రదేశాలకి అంతరం కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరుగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజు ఒకరు మౌలీబువ, వేరొకరు అన్న భేదబుద్ధి లేదా ద్వైతభావం వారిద్దరికీ లేదు. మౌలీబువ ఆత్మే సర్వుల హృదయాలలోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మత ధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనడం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరు కారు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరు కూడా సరిసమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. షిరిడీ నాందేడుల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు ఒక్కటే. వారిద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే దేహం. కనుకే ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఒక విచిత్రమైనది. వారి తంత్రి యంత్రాలకి తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికి అది తెలిసిపోతుంది. సరే, తర్వాత సరైన సమయం వచ్చింది. రతన్జీని అదృష్టం ఆవరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షం చిగురులు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకి పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్ర రత్నం జన్మించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షమం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశ రూపలత ఒక్కసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తర్వాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతూ ఉండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులోని కోరికలన్నీ నెరవేరి అతను మనసు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకి ఉన్న 12 మంది పిల్లలలో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టవశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం గల రతన్జీ అనువంత కూడా దుఃఖించలేదు. ఇప్పుడు తర్వాతి కథ సారాంశాన్ని చెప్తాను. ఇలా స్థవర జంగమాలన్నిట్లో సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చొని పొందవచ్చు. ఠానే అనే పట్టణంలో చోల్కర్ అనే ఇంటి పేరు గల ఓ దీన వ్యక్తి ఉండేవాడు. అతని బాబా పూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమ లేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణం వల్ల ప్రయోజనం ఏమిటి? బాబా భక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థ శ్రమ. కుంకుమ తిలకం లేని పాలభాగం, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దానికి విలువ కట్టాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు రాయాలో, దానితో నాకున్న సంబంధం ఏమిటో అది నాకు తెలియదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు, సాయి సమర్థులు స్వానందంతో నిండిన మేఘం. వారి దప్పిక తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తుంది. ఆయన చరణధూళి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దొర్లని. ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని. అలా ఈ శరీరంతో వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకమవని. నేను మాత్రం ఆయన సందేశాలను అందించేవో దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానే అయినప్పుడు మరి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా ఆటే. ఆయన స్వయంగా ప్రేమాళురైన ఆటగాడు అయి ఈ ప్రబల లీలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్తమాత్రుణ్ణి చేసి తమ భక్త సమూహాలని ఆయన సంతుష్టి పరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురుకృప యొక్క అద్భుత మహిమ విశిష్టత మనలాంటి భక్తులకు గుర్తుండాలని భక్తుల సంతుష్టి కోసం ఈ గ్రంథరచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణానందం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ని అనుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే మాయామోహ బంధనాలు తెగిపోయి త్రిపుటి అనగా ధ్యాత, ధ్యానము, ధ్యేయము చిహ్నం కరిగిపోతుంది. శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ పంతు బాబా చరణాలు పట్టుకుని ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. ఒక్క క్షణమైనా ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగ పడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడి భక్త హేమాడ్ పంతుతో రచించబడిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని రతన్జీ సాయి సమాగమం అనే పేరు గల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. 14వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన చూస్తే ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రతన్జీ అనే పార్సీ అతని కథ ఒక్కటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ దాంతో పాటు ఇంకో ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయం మొదట్లో ఆయన గడిచిన 8వ అధ్యాయంలో లాగే మానవ జన్మ గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి జగత్తు యొక్క అనిత్యతను దృఢపరిచారు. మేఘాల్లోని మెరుపులాగా సంసారం సంచలమైనది. ఇక్కడ కాలం మనుషుల్ని కబలిస్తుంది. సుఖగడియలు అనేది దుర్లభం. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కర్ర ముక్కల్లాగా ఒక చోట కలుస్తారు. ఒక్క క్షణం ఒక్క చోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒకసారి విడిపోయాక మళ్ళీ కలవటం అనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువ అవుతుంటారు. ఈ రోజో రేపో ఎల్లుండో అని వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహితాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తే
పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండానే పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. నిత్యము ఈ కథా శ్రవణం చేస్తే సాయి నిత్యము కళ్ళకు కనిపిస్తారు. పగలు రాత్రి మనసులోను ధ్యానంలోను స్మరణలోను చింతనలోను ఆయన ఉంటారు. మెలకువలోను స్వప్నంలోను ఆసనంలోను నిద్రలోను భోజన సమయంలోను ఆయన కనిపిస్తారు. జనంలోను అరణ్యంలోను రాకపోకల్లోనూ మనతో పాటు వస్తారు. అలా నిధి ధ్యాసలు కలిగితే మనసు ఉన్మనీ స్థితిని పొందుతుంది. అలా అనుదినం అవుతుంటే చిత్తం చైతన్యంతో సమరసతను పొందుతుంది. దీని తరువాత హేమాడ్ పంత్ జే సత్తత్విహి నిజపిండి తేచకి అఖిల బ్రహ్మండి అనే గొప్ప తత్వాన్ని చూడండి. చాందోగ్య ఉపనిషత్తులలోని మహావాక్యం తత్వమసి అంటే ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అని చెప్పి ఏకత్వాన్ని నానాత్వాన్ని సుందర సృష్టీకరణతో వివరించారు. నానాత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాత్వాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమాడ్ పంతు ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు జనులు వేరు అని ఎవరికి అనిపించదో, అఖండైక రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కడే ఉన్నాను, నేను లేని చోట ఎక్కడా లేదు, అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావననే దృఢంగా పెట్టుకోవాలి. మాయను భ్రాంతిని దూరంగా తరిమేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజ దృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్తులో ధన్యులు. నాందేడికి చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకను గురించి ఆయనకి మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈ రోజొచ్చావా? రతన్జీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్చను నోటితో చెప్పకుండానే మీకు నా చింత గురించి తెలుసు, దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి, ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తాడు అని ఆశీర్వదించారు. పుత్ర సుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయలు 14 అణాలు నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు, నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి అని అలా అని నాందేడుకు చెందిన మౌలీబువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరము చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్మత ఉన్నదని బాబా సూచించారు. భేద బుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజు వేరు, మౌలీబువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరి సమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవుడిది. సాయిబాబాకి హిందూ ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పార్సీ భక్తుని కథ చెప్పి బాబా మహత్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడ్ పంత్ చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదీ కాక రతన్జీపై బాబాకు కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ములు వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి ఏదో ఒక రకంగా రోగాలు దుఃఖాలు నివారించుకోవటం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇచ్చలు లేదా ఈషణలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మానవ సన్మానాలపై ఇచ్చ. వీటిలో వంశం ఉద్ధరింపబడాలంటే పుత్రుడు కలగాలి.
కొడుకు తల కొరవి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉంది. దానివల్ల పుత్రులను లభించజేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమాడ్ పంత్ గొప్ప కుశలతతో శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృత భక్తులు, అన్ని విధాల ప్రపంచాసక్తులు. దక్షిణ దానంతో వాళ్ల చిత్తం శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వటం అనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులు కాని లేదా పారమార్థికులు కాని ఇద్దరూ కూడా కోరుకున్నది ప్రాప్తించటం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు, ద్వైతులు, మానవులు అనే తన 3 పిల్లలకు చేసిన దా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారణ్యక ఉపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమాడ్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్నే అడిగారు. బాబా ఇలా అనేవారు: దయ చూపండి, దానమివ్వండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. ఆ మాటను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పి దాని అర్థం కూడా చెప్తారు హేమాడ్. కామ క్రోధ లోభాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మ వినాశనం కలుగుతుంది కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభం భయంకరంగా బాధిస్తుంది కనుక హేమాడ్ పంత్ దానం ఎలా చేయాలో నేర్పటం కోసం తైత్తరీయ ఉపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్పారు. ఏమిచ్చినా శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వల్ల శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానం ఇవ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లో కానుకలు, డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వం అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటూ ఉండగా ఈ సచ్చరిత్రలోని రాబోయే 47వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొస్తుంది. అది చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటం, ఇష్టం లేకపోయినా తప్పనిసరి అయి ఇవ్వటం, ఎవరైనా బలవంతం చేస్తే ఇవ్వటం, ఇబ్బందిలో ఉండి కూడా ఇవ్వటం, అలా ఇచ్చినవి దేవుడికి ఇష్టం ఉండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో ఇష్టం. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం కూడా చెప్పారు. దాతవ్యమితి యద్దానం దీయతే సుపకారిణి దేశే కాలే చ పొత్రాచ తద్దానా సాత్వికం స్మృతం. దానం చేయటం మన కర్తవ్యమని తెలుసుకుని దేశ కాల పాత్రతలను చూసి తమకి ప్రత్యుపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం ఇస్తామో దాన్ని సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయం భక్తిభావం అనే రవ్వ కేసరితో కూడిన పూరి. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు. 15వ అధ్యాయం చోల్కర్ చక్రాఖ్యానం. చోల్కర్ పటిక బెల్లం మొక్క కథ. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే సాయి దర్శన లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింపచేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక్క క్షణం సేపు గురుధ్యానం చేసి కథ పట్ల ఆదరపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి.
శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటి వారు. అది తీరాలను మురుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చేయాలని, అంటే మీతో సహవాసం చేయాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగా నదిలోని శుద్ధ పవిత్ర జలం గాని, లేదా గ్రామంలోని మురికి నీరు కాని సాగర గర్భంలో ఆ రెండు సంగమించే సమయంలో దాని మీద తీవ్రంగా ఎగసిపడదు. మనసు సంతాపంతో బగ్గుమనదు. ఆ రెంటిని ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తాల్లో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూడగానే తనంత తానే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులైన ఈ కథామృతాన్ని ఆదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ఠ వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకు భక్తి ముక్తి రెండూ లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురు మహారాజు నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక ప్రేమాళు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో వినండి. పిల్లలకి పాలిచ్చి బయటికెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చినా దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరకు పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకు పోతాయి. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగటా పాలు త్రాగుతుంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునపటి గుర్రుని మరిచిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాజూకుగా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకడం వల్ల తల్లి విసుగుపోయి వాత్సల్యవాహిని అధికమై ఆమె స్తన్యాల నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న టానా ప్రజలు దాసగను చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కౌపినేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించడంతో దాసహను కథ చెప్పడానికి సిద్ధమైనాడు. అయితే అతనికి అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురభిమానమూ లేదు. అతని కీర్తనకి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ కానీ తలపాహా కానీ ఉండేది కాదు. నడుముకి కేవలం సాదా పంచ ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసహను హరికథ సిరిడి గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకుని తలకు టోపీ పెట్టుకుని ఆ వేషంతో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడు ఆయన, వా పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అన్నారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना
जानु मैं ना जानू अल्लाह इलाही रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.